ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 34, 35 వచనాలు. పేతురు, అయినయ్యా, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకొనమని అతనితో చెప్పగా వెంటనే అతడు లేచెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు ఐనేయ అనే వ్యక్తి పక్షవాయువుతో 8 సంవత్సరాల నుంచి కూడా బాధపడుతూ ఉన్నాడు. ఆ వ్యక్తిని పేతురు చూచినప్పుడు పరిశుద్ధాత్మతో నిండినవాడై పేతురు ఒకే ఒక మాట్లాడారు, అయినయ్యా, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు అని. హల్లెలూయా. ఈరోజు అదే మాటను దేవుడు నీకు వాగ్దానంగా ఇస్తూ ఉన్నారు. నీవు కూడా కొంతకాలము నుంచి ఆర్థిక పరిస్థితుల్లో బాధపడుతూ ఉన్నావు, లేదా నీ కుటుంబంలో ఒక వ్యక్తి గురించి మారు మనస్సు లేదని దుఃఖిస్తూ ఉన్నావు. ఏ విషయాల్లో నీవు బాధ కలిగి ఉన్నావో దేవుడు తన సేవకుడైన నాతో ఈ మాట నీ కొరకు పలికిస్తూ ఉన్నారు. నీ ప్రార్థన దేవుడు ఆలకించారు. నీ జీవితంలో నీకు కావలసిన స్వస్థత ఈరోజు యేసు నామంలో నీకు కలగబోతూ ఉంది. ఆమేన్. దేవుని వాగ్దానం ఎంత విలువైందంటే, వాగ్దానాన్ని నమ్మి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి జీవితంలో ఇప్పటి వరకు ఈ కార్యము జరగదు అని అనుకున్న పరిస్థితులు కూడా దేవుడు తన బిడ్డల కోసం జరిగిస్తారు. ఆమేన్. బహుశా ఇప్పటిదాకా నీ మనసులో నువ్వు ప్రార్థన చేసి 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 విసిగిపోయి నువ్వు ఉన్నావేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏ విషయంలో అయితే నీకు దుఃఖం ఉందో ఆ దుఃఖాన్ని ఈ దినము దేవుడు తొలగించబోతూ ఉన్నారు. ఆమేన్. ఈ ఐనయ్య అనే వ్యక్తి కూడా 8 సంవత్సరాల నుంచి కూడా పక్షవాయువుతో ఉండిపోయాడు. బహుశా అతని జీవితం మీద అతనికి కూడా ఇంకా ఆశ లేదేమో. ఇంకా నేను స్వస్థత పడను, ఇంకా నా జీవితం ఇంతే అనుకుని నిరుత్సాహంలో ఉండుంటాడు. అయితే దేవుడు అతన్ని స్వస్థపరిచాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు ఏమాత్రం కూడా దిగులు పడొద్దు. నా బిడ్డలు బాగా మంచిగా ఎదగగలుగుతారా లేదా, నేను స్థిరపడగలుగుతానా లేదా, మేము ఒక ఉన్నతమైన స్థాయికి వెళతావా లేదా అని నువ్వు ఆలోచన, అనుమానం అనేది నీ మనస్సులోంచి తీసే. నాకు దేవుడు తోడుగా ఉన్నారు, నేను ఆయనతో నడుస్తాను, నేను ఆయన కొరకు నడుస్తాను, నేను ప్రార్థన చేస్తాను, దేవుడు నాకు సహాయం చేస్తారనే ఒక విశ్వాసాన్ని ఈరోజు నువ్వు కలిగి ఉండాలి. నిన్ను చూచిన దేవుడు ఈ వాగ్దానం నీకు ఇస్తున్నాడు. ఇది మనుషులెవరు ఇస్తున్న వాగ్దానం కాదు. ఇది ఏదో నిన్ను మభ్యపెట్టడానికి ఎవరైనా ఒక నరమాత్రుడు చెప్తున్న మాట కాదు. ఇది నీ హృదయ అంతరంగాన్ని ఎరిగిన దేవుడు ఈ వాగ్దానం ద్వారా ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. ఆమేన్. నువ్వెక్కడి నుంచి ఎటువంటి పరిస్థితుల మధ్య ఈ వాగ్దానం వింటున్నావో నాకు తెలియదు, కానీ ఒకటే చెప్తాను, నేను ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. అయ్యా, 8 సంవత్సరాల నుంచి బాధతో రోగముతో ఉన్న ఆ వ్యక్తిని చూచి స్వస్థపరిచిన నువ్వు, ఇదిగో ఈరోజు నా స్థితిగతులు, నా పరిస్థితులు నువ్వు ఎరిగిన వాడై ఉండి నాతోనే మాట్లాడావు ప్రభువా, నన్ను స్వస్థపరచు నాయన, నన్ను విడిపించు నాయన, నా జీవితంలో మేలు చేయి నాయన అని నువ్వు దేవుణ్ణి స్తుతించి ఈరోజు నువ్వు ప్రార్థన చేయగలిగితే యేసు నామంలో నీలో ఉన్న ప్రతి విధమైన దుఃఖము, బాధ దేవుడి రోజు తీసివేస్తారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.